డిసెంబర్ 15 లోపుగా వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 100% ఇలానే జరగబోతుంది. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో ఒక స్త్రీ పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ స్త్రీ పగబట్టి మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ స్త్రీ పట్ల కానీ మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోలేనట్లయితే చాలా ఘోరమైన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారి స్త్రీ పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపార పరంగా బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మీరు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ పెట్టుబడులు పెట్టడానికి చేసేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా మీరు గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో అయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. అలానే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. కోర్టు సంబంధిత సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కోర్టు వ్యవహారాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు తప్పుడు సలహాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తుల నుండి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. పరిశ్రమల్లో అభివృద్ధి అయితే ఆశించిన రీతిలో ఉంటుంది. ఏర్పడే చిన్న చిన్న సమస్యల పట్ల మీరు ముందుగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశీ విద్య పట్ల మాత్రం వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎవరైతే విద్యార్థులు ఎంట్రన్స్ పరీక్షలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు రాసి ఉంటారో అటువంటి వాటిలో కూడా ఉత్తీర్ణత అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. విద్యాపరంగా మాత్రం వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఈ రాశికి సంబంధించిన వారు తరచూ శుభవార్తలు వింటూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. ఇప్పుడు వచ్చేటువంటి లాభాలతో గతంలో మీకు వచ్చిన నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉంటారో వారికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి మీరు అనుకున్నంత రీతిలో రాబడి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఉద్యోగ మార్పులకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారు అవతలి ప్రదేశంలో మీకు ఖచ్చితంగా ఉద్యోగం ఉన్నట్లయితేనే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని అక్కడికి వెళ్ళడం మంచిది. అంతేగాని ఉద్యోగాన్ని వదులుకొని మీరు కొత్తగా అవకాశాలు వెతుక్కోవాలంటే మీకు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగానే కుటుంబ పరంగానే వివిధ రకాల సమస్యలు అయితే తలెత్తుతాయని చెప్పుకోవచ్చు.
ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో తక్కువ మొత్తాల్లో చేసుకోవడం మంచిది. ఈ సమయంలో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాంట్రాక్ట్ దారులకు మాత్రం అనుకూలంగా ఉండబోతుంది. కాంట్రాక్ట్ రంగంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకోవడం ద్వారా కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం లభిస్తుంది. అయితే ఉద్యోగ ప్రదేశంలో ఎవరైతే పై స్థాయి అధికారులు స్త్రీలు ఉంటారో లేదా తోటి ఉద్యోగస్తులు స్త్రీలు ఉంటారో వారితో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. వారి వల్ల మీకు ఆపదలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ఇతర స్త్రీల యొక్క ప్రవేశం వల్ల వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. విడాకుల వరకు వెళ్ళిపోయే వరకు కూడా వివాదాలు జరగడం జరుగుతుంది. కాబట్టి భార్యాభర్తల వ్యవహారాల్లో ఇతర స్త్రీల జోక్యాన్ని వీలైనంత వరకు తగ్గించినట్లయితే చాలా వరకు అద్భుతమైన ఫలితాలు అయితే ఏర్పడతాయి. సంతానం కొరకు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, సంతానం లేక ఇబ్బందులు పడుతున్న దంపతులు ఎవరైతే ఉన్నారో వారు మంగళవారం రోజున నాగదేవత ఆరాధన చేయడం ద్వారా ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో వృశ్చిక రాశి వారికి సమయం అనుకూలంగానే ఉండబోతుంది. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి కోరుకుంటారో అటువంటి వారు లభించడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల సమయానికి నిద్రాహారాలు ఉండవు. దీని ప్రభావం మీ యొక్క ఆరోగ్యంపై చూపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారు నెంబర్ 1 స్థానంలో అయితే ఉండబోతున్నారు. మీకున్న మంచి మనసు అలానే ప్రజలకు మీరు అందించిన సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి మంచి గుర్తింపు రావడం వల్ల రాజకీయ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన అనుచరుల బలగాన్ని అయితే మీరు ఈ సమయంలో ఏర్పాటు చేసుకుంటారు. రాజకీయ పరంగా ప్రజలు కూడా మీపై ఎంతో విశ్వాసంతో ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం ఆర్థిక పరంగా ఈ మాసంలో ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు ఉన్నప్పుడు ఆర్థికంగా చాలా విలాసాలు, విందు వినోదాలపై ఖర్చు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీకు సహాయం చేసే స్నేహితులు కూడా కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ ఉండరు. అందరూ కూడా మిమ్మల్ని వాడుకొని మీ యొక్క డబ్బుని కానీ పరపతిని కానీ ఉపయోగించుకొని మీకు సహాయం కోసం వెళ్ళినప్పుడు అవమానించడం జరుగుతుంది. ఈ సమయంలో కళాకారులకి డబ్బు విలువ అలానే జీవితం విలువ తెలిసొస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు అనుభవించిన కష్టాలు మీ తర్వాతి జీవితంలో ఉన్నతంగా నిలవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. సోమవారం శివాలయ దర్శనం మీకు అనుకూలమైన ఫలితాలు చేకూర్చడంలో సహాయపడుతుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.